సీఎం విజయ్ విజయవంతంగా ముఖ్యమంత్రిగా 100 రోజులు పూర్తి చేసుకున్నారు. తమిళ రాజకీయ చరిత్రలో సరికొత్త శకానికి తెరతీస్తూ 100 రోజుల క్రితం విజయ్ సీఎంగా పగ్గాలు చేపట్టారు. రెండు ప్రధాన పార్టీల మధ్య దశాబ్దాలుగా నువ్వా నేనా అన్నట్లుగా నడిచిన పాలిటిక్స్ కి విజయ్ తెరదించారు. ప్రజా నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ తన తొలి 100 రోజుల్లోనే సంచలన నిర్ణయాలతో యావత్ భారతదేశం దృష్టిని ఆకర్షించారు. తన మార్కు రాజకీయంలో తమిళనాడులో ప్రజల మనస్సులను దోచుకున్నారు సీఎం విజయ్. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకిచ్చిన హామీలపై సీఎం విజయ్ దృష్టి పెట్టారు. గృహ వినియోగదారులకు ప్రతి 2 నెలలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా సింగపెన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, అలాగే విద్యాసంస్థలు, ఆలయాల సమీపంలో ఉన్న 717 టాస్మాక్ మద్యం దుకాణాలను మూసివేయడం వంటి కీలక ఫైళ్లపై తొలి రోజే సంతకాలు చేసి పొలిటికల్ గా సంచలనం సృష్టించారు. రైతన్నల సంక్షేమం కోసం 6,000 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను మాఫీ చేయడంతో పాటు సన్నకారు రైతులకు పెద్దపీట వేసి అన్నదాతలచే ప్రశంసలందుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ లో జన్మించే శిశువులకు బంగారు ఉంగరం అందించే తాయ్ మామన్ తంగం మోతిరం పథకం, వివాహ కానుకగా బంగారు నాణెం, పట్టుచీర పథకాలను ప్రకటించారు. ఇక యువత నైపుణ్యాభివృద్ధి, విద్యార్థులకు ల్యాప్టాప్లు, సైకిళ్ల పంపిణీకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. కేవలం సంక్షేమమే కాకుండా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా వెట్రీ తమిళనాడు ఇన్వెస్టర్స్ కాన్క్లేవ్ ద్వారా ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను ఆకర్షించడంలో విజయ్ సర్కార్ సక్సెస్ అయింది. పేదలకు అందుబాటులో ఉండే అమ్మా క్యాంటీన్లను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగుల డిఏను 58% నుంచి 60%కి పెంచారు. పాలనలో పారదర్శకత పెంచేందుకు సాంకేతికతతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి తావు లేకుండా పారదర్శకమైన పాలన అందించడమే తన సర్కార్ లక్ష్యమని విజయ్ స్పష్టం చేశారు. ప్రజలే పాలకులు, మేం కేవలం సేవకులమే అంటున్న ముఖ్యమంత్రి విజయ్ ప్రయాణంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. పాత రాజకీయాలకు చెక్ పెట్టి కొత్త తరహా పాలనకు నాంది పలికామని ప్రభుత్వం అంటోంది. మరోవైపు ప్రభుత్వం 100 రోజుల పాలనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. 100 రోజుల్లో చెప్పుకోదగ్గ కొత్త పథకాలు ఏం ప్రవేశపెట్టారని ప్రశ్నిస్తున్నాయి. గత డీఎంకే ప్రభుత్వంలో అమలైన పథకాలకు పేర్లు మార్చి కొత్త పథకాలుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. టీవీకే ప్రభుత్వానికి సొంత విధానాలు, కొత్త ఆలోచనలు లేవని డీఎంకే నేతలు విమర్శలు చేస్తున్నారు. 100 రోజుల పాలనపై ప్రభుత్వం స్వయంగా శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నాయి.